Hello all, welcome back to my channel. So today we are at RT Mart Hsinchu and it's the biggest, one of the biggest and Japali hypermarkets in Taiwan annamata. సో బేసికల్లీ ఇదొక సూపర్ మార్కెట్ అండ్ డిపార్ట్మెంటల్ స్టోర్. మనకి ఇండియాలో మోర్ సూపర్ మార్కెట్స్, రిలయన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, సేమ్ అలాగే ఇది కూడా యూఎస్లో వాల్మార్ట్ ఎలా ఉంటుందో అలా చెప్పుకోవచ్చు కంపారిజన్కి. ఆల్ ఇన్ వన్ అనమాట, అండర్ వన్ రూఫ్ యూ గెట్ ఎవ్రీథింగ్ అనమాట. యూ నేమ్ ఇట్, దే హ్యావ్ ఇట్. సో ఈ బ్రాంచ్ వచ్చేసి షించులో ఉందన్నమాట. అండ్ ఇక్కడికి రావడం కూడా ఈజీయే. బస్, కార్ ఆర్ ఈవెన్ స్కూటర్స్లో కూడా రావచ్చు, విచ్ ఇస్ మోర్ కన్వీనియంట్ ఇన్ తైవాన్లో మీరు చాలా స్కూటర్స్ చూస్తూ ఉంటారు. RT Mart is popular for its wide range of products and affordable prices అని చెప్తారు. They have clothes, electronics, fresh produce, vegetables, fruits and medicines కూడా, ఈవెన్ అంటే సప్లిమెంట్స్ లాంటివి ఉంటాయి. అండ్ ఈవెన్ టాయ్స్ కూడా ఉంటాయి పిల్లలకి. ఇంకా తైవాన్ స్నాక్స్ అండ్ ఇన్స్టెంట్ ఫుడ్, అంటే తైవాన్ స్నాక్స్ ట్రై చేయాలన్నా, ఇన్స్టెంట్ నూడిల్స్ ట్రై చేయాలన్నా దే హ్యావ్ అ హ్యూజ్ వెరైటీస్ అండి. అండ్ ఆల్సో పర్ఫెక్ట్ టు ట్రై డిఫరెంట్ డ్రింక్స్ అనమాట. సో దే హ్యావ్ అ హ్యూజ్ వెరైటీ ఆఫ్ ఇన్స్టెంట్ స్నాక్స్ అండ్ ఇన్స్టెంట్ నూడిల్స్, డ్రింక్స్, చాలా వెరైటీస్ ఉంటాయి. సగం టైం మనకి ట్రాన్స్లేషన్కి పోతే సగం టైం సెలెక్ట్ చేసుకోవడంలో పోతుంది. సో యా, నేను కూడా కొన్ని స్నాక్స్ అయితే ట్రై చేస్తూ ఉన్నాను. ఇంకా వన్ ఆఫ్ దోస్ ఫ్లేవర్స్ నేను ఆల్రెడీ మన షార్ట్స్లో షేర్ చేశాను. డూ చెక్ అవుట్. సో ఇక్కడ రెడీ టు ఈట్ ఫుడ్ కూడా ఉంటుంది. బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండిట్లోనూ అవైలబుల్గా ఉంటుంది. సో హౌస్ హోల్డ్ ఐటమ్స్లో నాకు ఒక ఐటెం చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించిందండి. అది మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఈ బాల్స్ అనమాట. ఈ బాల్స్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు వేస్తే కనుక బట్టలు ఎక్కువ నలగవంట. సో నేను కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇలాంటి క్యూట్ లిటిల్ థింగ్స్ అన్నీ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా క్యూట్గా అనిపిస్తాయి కదా. ఈ షాంపూ సెక్షన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా, అట్రాక్టింగ్గా అనిపించిందండి. ఎందుకంటే ఆ ప్యాకేజింగ్ అలా ఉంది బేసిక్గా. కాకపోతే అన్ని హ్యూజ్ బాటిల్స్ ఉన్నాయి. మనకి హోటల్స్లో ఇచ్చినట్టుగా చిన్న చిన్న బాటిల్స్ ఇచ్చుంటే డెఫినెట్గా ట్రై చేసేదాన్ని కొన్ని వెరైటీస్ అన్నా. బట్ ఇవి చాలా హ్యూజ్ బాటిల్స్ కాబట్టి స్కిప్ కొట్టేయాల్సి వచ్చింది. మూవింగ్ ఆన్ టు ద స్నాక్స్ సెక్షన్. సో పిల్లల స్నాక్స్ సెక్షన్ ఇది. ఇవి కూడా అసలు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. వెజ్, నాన్ వెజ్ అండ్ బేబీస్ 6 months ప్లస్ దగ్గర నుంచి ప్యూరే టైప్ అనమాట. అలా కూడా ఉన్నాయి ప్యాకేజింగ్. సో సిద్ధుకి నేను ఒక 2 వెరైటీస్ ట్రై చేశాను అనమాట. ప్రిజర్వేటివ్స్ లేకుండా, షుగర్స్ లేకుండా చూసి సిద్ధు లవ్డ్ ఇట్. అండ్ దెన్ మూవింగ్ ఆన్ టు ద మిల్క్ పౌడర్స్ ఇవన్నీ. దాని పక్కనే వచ్చేసి అడల్ట్స్ కోసం ప్రోటీన్ పౌడర్స్, తర్వాత సప్లిమెంట్స్ ఉన్నాయి. ఎన్ని రకాల సప్లిమెంట్స్ ఉన్నాయో అసలు. సో చాలా రకాల సప్లిమెంట్స్ అనమాట ఇవన్నీ. అండ్ దెన్ ఫుడ్ సెక్షన్లో నాకు ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించిందండి. అది మీకు కూడా ఐ థింక్ ఫారెన్లో ఉన్న వాళ్ళకి కామన్ ఏమో, బట్ నాకు క్యూట్గా అనిపించింది కాబట్టి రికార్డ్ చేశాను. అది ఇదే కొబ్బరికాయ. సో ఇది వియత్నామీస్ కొబ్బరికాయ అనమాట. మనకి ఇండియాలో పీచ్ తోటి చాలా రఫ్గా గట్టిగా ఉంటాయి కదా, ఇది అలా లేదు, చాలా ముద్దుగా నున్నగా ఉందనమాట. క్యూట్గా అనిపించి రికార్డ్ చేశాను. అండ్ ఇది పైనాపిల్ అనమాట. చాలా హ్యూజ్గా ఉన్నాయండి ఇక్కడ. అన్నీ ఇంపోర్టెడ్ కదా. సో ఇది చాలా హ్యూజ్ పైనాపిల్. అండ్ మీకు తెలిసే ఉంటుంది, చాలామందికి ఫారెన్లో ఉన్న వాళ్ళు తినే ఉంటారు, డ్యూరియన్ ఫ్రూట్ అనమాట. సో ఏషియన్ కంట్రీస్లో చాలా కామన్ ఫ్రూట్ ఇది డ్యూరియన్. నేను ఇంకా ట్రై చేయలేదు. ట్రై చేసి డెఫినెట్గా షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. ఏం కొనుక్కున్నావు? నోట్లో తిన్నానా? హాయ్ ఎంతకాయలు చూసుకో పండు బేబీ. అయ్యి బుజ్జి బేబీ. ఇదంతా మీట్ సెక్షన్. చాలా హ్యూజ్ సెక్షన్ ఉంటుంది, ఎందుకంటే వెరైటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మీరు సీ ఫుడ్ అయితే ఇంకా సీ ఫుడ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే క్లీన్ చేసి కూడా ఇచ్చేస్తారు. స్టార్టింగ్లో చెప్పాను కదా. సో అలా అనమాట. ఇంకా ఏషియన్ కంట్రీస్ అంటే మీరు ఇంకా చూసుకోగల ఎన్ని రకాల మీట్స్ ఉంటాయంటే ఏషియన్ కంట్రీలో. వెస్ట్ సైడ్ కంటే కూడా ఏషియన్ కంట్రీస్లో మీట్ వెరైటీస్ ఎక్కువ, ఎందుకంటే వీళ్ళు అన్నీ తినేస్తారు కాబట్టి. సో ఎస్, దట్స్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో ఆల్మోస్ట్. ఇది బిల్డింగ్ సెక్షన్ అనమాట. ఆ బిల్డింగ్ సెక్షన్కి అవతలకి వెళ్తే ఇంకా షాప్స్ ఉంటాయి, రకరకాల షాప్స్. అంటే ఇంకా క్లోదింగ్,
మసాజీ, ఎలక్ట్రానిక్స్, ఇంకా ఎవ్రీథింగ్ ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ మేము మా బావ బిల్లింగ్ చేస్తుంటే మేము ఈ పక్కకు వచ్చి నేను ఏమైనా స్నాక్స్ నా కోసం ట్రై చేద్దామని వచ్చాను అనమాట. అక్కడే తీసుకున్నాను. మీరు షార్ట్స్ చూసుంటే కనుక మాచా వేఫర్స్ అన్నది ఇక్కడి నుంచే తీసుకున్నాను. ది ఎండ్ ఆఫ్ ది వ్లాగ్ అండి. సో ఇక్కడ నుంచి మేము పక్కనే ఉన్న పార్క్కి వెళ్ళామన్నమాట, సిద్ధుని కాసేపు ఆడిద్దామని. సో వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మోర్ అంటే తైవాన్లో ఉన్నన్ని డేస్ తైవాన్లో ఏమేమి ఎక్స్క్లూజివ్గా ఉంటాయో, ఏమేమి ప్లేసెస్ తిరుగుతామో మేము అవన్నీ కూడా మెమరీస్గా రికార్డ్ చేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం వ్లాగ్స్గా పోస్ట్ చేస్తున్నాను. సో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి అండ్ దెన్ నన్ను కూడా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, bye.